హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు కమ్మగా ఎంతో టేస్ట్ అయిన పెసరపప్పు పాలక్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తుండండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేయొచ్చు. దానికోసం నేను ఒక మిక్సీ జార్లో 10 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలేసిన మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె హీట్ ఎక్కినాక ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇందులో కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉండే మిరపకాయలు వేసుకుంటేనే కమ్మగా ఉంటుందండి. 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు కడిగేసి వేసుకుంటుండండి. నేనైతే ఏం నానబెట్టుకోవట్లేదు, డైరెక్టే కడిగేసి వేస్తున్నా. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా పప్పు ఉడుకుతుంది. ఇందులో కట్ చేసుకున్న శుభ్రం కడుక్కున్న 6 కట్టలు పాలకూర వేసుకుంటున్నా అండి. దీన్ని కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం మంట మీద ఒక 3 మినిట్స్ ఉడికించుకుందామండి. ఆకుకూర కదా, ఫాస్ట్గానే ఉడుకుతుందండి. ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటుండా. ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కాస్త తక్కువ వేసుకుంటేనే మంచిదండి, తర్వాత కసిమైపోతుంది. కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ ఉడికించుకుందామండి. ఈ వాటర్కి, ఆ పాలకూరలో ఉండే వాటర్ తోటే పెసరపప్పు మెత్తగా ఉడుకుతుందండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి ఇది డ్రై అవ్వడానికి మూత తీసేసి ఇంకొక 5 మినిట్స్ ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా ఇనికిపోయి బాగా డ్రై అవుతుందండి, పొడిగా ఆకుకూర. ఇది చూడండి ఈ విధంగా. చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్, రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా టేస్టీగా తింటున్నా కూడా ఈ పెసరపప్పు తగులుతూ కమ్మగా చాలా బాగుంటుంది. ఈ పాలకూర ఫ్రై ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అవుతుందండి. చూడండి ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిపోయినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన పెసరపప్పు పాలకూర ఫ్రై రెడీ అండి. ఇందులో పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు కానీ, గర్భవతులు కానీ, బాలింతలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఇది కంటి చూపుకు కూడా చాలా మంచిది. ఆకుకూర ఏ విధంగా తీసుకున్నా చాలా మంచిది కదండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతాడు. అన్నిట్లోకి రైసు, రోటీ, చపాతీ దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ పాలకూర ఫ్రై రెడీ.